విజయవాడ ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం రౌండ్ టేబుల్ నిర్వహించారు. ఇక ఈ సమావేశంలో అంచి రాష్ట్ర అధ్యక్షులుగా ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాబాల సంఘం పాల్గొని మాట్లాడారు. ఇక నేడు సంఘం జనరల్ బాడీ సమావేశం నిర్వహించామని, వీఆర్ఏలో సమస్యలను పరిష్కరించాలని పలుమార్లు విన్నవించామని అన్నారు. గత ప్రభుత్వం వీఆర్ఏలకు ఏమీ చేయలేదు కాబట్టి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకున్నామని తెలిపారు. సమస్యల పరిష్కరణకై ఇప్పటికే నిరసన కార్యక్రమం చేసిన ప్రభుత్వం నుంచి స్పందన లేదని పేర్కొన్నారు. గ్రామ సేవకులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన మళ్ళీ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాకు ఇచ్చిన హామీలపైన డిస్కషన్ చేయడం జరిగింది. అయితే నారా లోకేష్ గారు మాకు ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరం లోపలే పే స్కేలు, నామినీ, ప్రమోషన్లు సమస్యలు ఖచ్చితంగా పరిష్కారం చేస్తామని చెప్పి ఉన్నందువలన ఇక్కడ వచ్చినటువంటి రాష్ట్ర కమిటీ సభ్యులందరూ కూడా మళ్ళీ ముక్తఖండంతోన ఆయన చేస్తాడనేటువంటి ఆశాభావం వ్యక్తం చేస్తూ మళ్ళీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీఆర్ఏలకి సమస్యల పరిష్కారం దృష్టిలో ప్రభుత్వం చేస్తున్నటువంటి సమయంలో మళ్ళీ మా ఫైల్ కదులుతున్నటువంటి సమయంలో మళ్ళీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీఆర్ఏలని ధర్నా అని చెప్పేసి ఈ నెల 4వ తారీఖు పిలుపునిచ్చి ధర్నా కొన్ని జిల్లాలు మాత్రమే చేపించడం జరిగింది. గ్రామ సేవకులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన మళ్ళీ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాకు ఇచ్చిన హామీలపైన డిస్కషన్ చేయడం జరిగింది. అయితే నారా లోకేష్ గారు మాకు ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరం లోపలే పే స్కేలు, నామినీ, ప్రమోషన్లు సమస్యలు ఖచ్చితంగా పరిష్కారం చేస్తామని చెప్పి ఉన్నందువలన